చరాచర జగత్తుకు గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆయన జగదాచార్యుడు, జగద్గురువు అయ్యాడు. శ్రీకృష్ణుడు పరమానంద స్వరూపుడు. ఆనందమే శ్రీకృష్ణ తత్వం. ఆత్మీయతల పాలకడలి నుంచి ఆనందాల వెన్నముద్దలను నల్లనయ్య అనుగ్రహించాడు. దేవకీదేవి శరీరమనే క్షేత్రానికి సంకేతమైతే వసుదేవుడు ప్రాణశక్తికి సూచిక. శరీరంలో ప్రాణజ్యోతి ఆవిష్కారమైనప్పుడు ఆనందం ఆవిర్భవించింది. ఆనందరూపమే ఆబాలగోపాలం మెచ్చే దేవకీనందనుడు. అందరి చిత్తాన్ని తన వైపు మరల్చుకుని హృదయాన్ని ఆనందడోలికల్లో ఊగించిన దివ్య చైతన్య స్ఫూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మనే గురువుగా, మార్గదర్శకుడిగా భావిస్తూ మన సంప్రదాయం నిత్యచరణశీలత్వంతో ముందుకు సాగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించిన దివ్య చైతన్య సుధని స్వీకరిస్తూ తమ గురు పరంపరని కొనసాగిస్తోన్న విలక్షణ, విశేష ఆధ్యాత్మిక స్రవంతి మహానుభావ సంప్రదాయ సంవిధానం. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన ఆశ్రమం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రిద్ధపూర్లోని శ్రీ గోవింద ప్రభు సన్నిధానం. శ్రీకృష్ణ భక్తి సంవిధానాన్ని తమ ఆరాధన రీతిగా భావించిన మహానుభావ సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీకృష్ణ లీలా తరంగిణి, శ్రీకృష్ణుడు ప్రకటించిన మహిమా వైభవాన్ని నిరంతరం విశేషంగా ప్రచారం చేస్తూ సర్వం కృష్ణమయం జగత్ అనే భావాన్ని తమ సిద్ధాంతంగా స్వీకరించింది మహానుభావ సిద్ధాంతం. శ్రీకృష్ణ భక్తి సంవిధానాన్ని మహానుభావ సంప్రదాయం అనురక్తి లీలగా ప్రస్తావిస్తుంది. గోపికలందరూ ఈ అనురక్తి లీలామాధురి మహిమలో తరించారు.